సో, ఇప్పటి నుంచి ఫస్ట్ మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఎందుకంటే, మనం వార్తా ఛానెల్ ఉన్నది మహబూబ్‌నగర్ జిల్లా కోసం కాబట్టి, ఫస్ట్ మహబూబ్‌నగర్ రైతుల కోసం కాబట్టి, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తా. సో, ఇక్కడ ఉమామహేశ్వరంలో నంది వాహనంపై ఊరేగింపని ఉమామహేశ్వరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గదా! సో, అక్కడ నంది వాహనం మీద ఊరేగింపు చేసి అన్నట్టు ఫోటో ఇచ్చిరనమాట ఇది. సో, నెక్స్ట్ పేజ్‌లో ఉంటది చూద్దాం. రద్దీగా టోల్ ప్లాజాలంటే సంక్రాంతి సెలవులు ముగియడంతో అందరూ గూడా హైదరాబాద్ వచ్చేసారు. టోల్ గేట్లు మొత్తం బిజీ అయినాయని ఇచ్చారనమాట. సో, ఇక్కడ రేవంత్ రెడ్డి చేతి చూపిస్తున్నాడు ఇక్కడ అభివాదం చేస్తున్నాడు చేయెత్తి. సో, పేదరికమే మా శత్రువు. పాలమూరు రాష్ట్ర సరిహద్దుల వరకు దాన్ని తరిమి కొట్టాలి. ఈ పాలమూరు కరువు జిల్లా. సో, కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లా. పేదరికం ఎక్కువ. సో, అదే మా శత్రువు దాన్ని తరిమి కొట్టాలే. పాలమూరు జిల్లా రాష్ట్ర సరిహద్దు వరకు తరిమి కొట్టాలి అంటే, దాన్ని కర్ణాటక, తమిళనాడు బార్డర్ మన కర్ణాటక బార్డర్ గదా! మన బార్డర్ దాటేతట్టు కొట్టాలి దాన్ని పారదోలాలంటుండు. సో, అందుకు తగ్గట్టు ప్రణాళికలు మేము రచిస్తున్నాము అన్నట్టు చెప్తుండనమాట. సో, అదే లక్ష్యంగా కృషి, విద్యా, సాగునీటికే మా మొదటి ప్రాధాన్యం. సో, చదువే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతది. సో, సాగునీటి అంటే నీళ్లొస్తేనే రైతులకు పండుగ. రైతులకు పంటలు పండుతాయి కాబట్టి, దాని ద్వారానే మనం అభివృద్ధి కావచ్చని చెప్తుండనమాట. త్వరలో 35,00,000 మంది పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు. సో, ఇందిరమ్మ చీరలు గ్రామాలలో మాత్రమే ఇచ్చిర్రు. సో, పట్టణాలంటే మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ ఇటువంటి టౌన్‌లలో ఇయ్యలేదు. అటువంటి వారికి కూడా 35,00,000 మందికి ఇస్తామని చెప్తుండనమాట. బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో, 1,284,00,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. చాలా పెద్ద మొత్తంలో నిధులు శాంక్షన్ అయినాయన్నమాట మహబూబ్‌నగర్‌కు. సో, వీళ్ళంతా ఎమ్మెల్యేలు పోయిరన్నమాట. మన మహబూబ్‌నగర్‌లో దాదాపు 14 మంది ఎమ్మెల్యేలంటే ఒక్క ఇద్దరు మాత్రం టీఆర్ఎస్ అయితే ఆయన గూడా అందులోనే కలిసిండు కృష్ణమోహన్ రెడ్డి గూడా. సో, మొత్తం ఒక విజయుడు తప్ప, అలంపూర్ ఎమ్మెల్యే తప్ప అందరూ ఆల్‌మోస్ట్ అందరూ హాజరైనట్టు ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. కార్పొరేషన్ చైర్మన్ మొత్తం మహబూబ్‌నగర్ సైన్యం మొత్తం గూడా ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది. అంటే రాజకీయ పదవులు ఉన్నోళ్ళందరూ గూడా ఇక్కడ కనిపిస్తుర్రు మనకు. సో, ఉప ముఖ్యమంత్రి చెప్తుండు, పేదల ఆరోగ్య రక్షణ ముఖ్యం. అంటే ఈయననే ఆరోగ్య మినిస్టర్ కాబట్టి, ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి చెప్తున్నాడన్నమాట దామోదర్ రాజనరసింహ. సో, ఉప ముఖ్యమంత్రి కాదు పొరపాటది. సో, ఆరోగ్య శాఖ మంత్రి అన్నమాట. దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారన్నమాట. సో, కేంద్రం నుంచి పూర్తి సహకారం. ఇప్పుడు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకేమైతే పనులు కావాలనో అవన్నీ గూడా పూర్తిగా సహకరిస్తామని అరుణమ్మ చెప్తుందన్నమాట. సో, భవిష్యత్తులో మహానగరంగా ఈయన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అనమాట యన్నం శ్రీనివాసరెడ్డి. భవిష్యత్తులో ఈ మహబూబ్‌నగర్ అనే పట్టణం మహానగరం అయితది అని దాని పేరే మహబూబ్‌నగర్ అంటే చాలా పెద్దదన్నమాట అది. సో, పాలమూరు జిల్లాకు మహబూబ్‌నగర్ అని పేరు పెట్టిర్రు. చాలా పెద్దగుంటది టౌన్ గూడా మహబూబ్‌నగర్ చాలా టౌన్ పెద్దగుంటదన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటి వద్దకే మేడారం బంగారం ప్రసాదం. మేడారం నుంచి బంగారం అంటే బెల్లం ప్రసాదంగా పంచుతారు గదా! అక్కడ నుంచి మీకు ఇంటికి గావాలంటే గూడా ఇస్తారనమాట. దానికోసం ఆర్టీసీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇది ప్రోగ్రామ్ ఇచ్చిరనమాట. ఆర్టీసీ మేనేజర్ తెలుపుతురనమాట. సో, ఈ వెబ్‌సైట్‌కెళ్ళి బుక్ జేసుకోవాలనమాట. రూ. 299 చెల్లిస్తే అమ్మవారి ప్రసాదం వస్తదనమాట. కందుల ధర 6,620 కందుల ధర తగ్గిందనమాట. సో, వారం రోజుల క్రితం మనకు 7,500 అట్లా పోయింది గానీ, ఇప్పుడు 6,600 ఇచ్చిర్రు. సో, దేవరకద్ర మార్కెట్, కల్లకుర్తి మార్కెట్ ఇచ్చిర్రు. దేవరకద్ర మార్కెట్‌లో శనివారం జరిగిన టెండర్‌లలో కందుల ధర క్వింటాల్‌కు 6,620 లభించిందంట. ఆముదాలు 800 5,800 సో, సీజన్ ముగియడంతో వరి ధాన్యం మార్కెట్‌కి రావడం లేదు. వడ్లు ఇట్లా రావడం లేదంట గానీ, కందులు, ఆముదాలు మాత్రమే వచ్చినాయంట. సో, అవి గూడా ధర తక్కువనే పోతున్నట్టు అనిపిస్తుంది. కలవకుర్తి వ్యవసాయ మార్కెట్‌లో 149 మంది రైతులు 4,758 బస్తాల్లో 14 క్వింటాల్ల 29 1,429 క్వింటాల వేరుశెనగ అమ్మకానికి తెచ్చారంట. కార్యదర్శి చెప్తున్నాడీయన. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 9,010 పోయింది. కనిష్టంగా 6,800 పోయిందనమాట. సరాసరి 8,500 లభించిందని ఆయన చెప్పారు. మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిర్రనమాట. సో, ఇది మార్కెట్ ధరలు చూడొచ్చు మనం. ఇక్కడ మనకు బీసీలకు 11, జనరల్ 9 అని ఇచ్చిర్రు. చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు. ఈ మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇచ్చిరనమాట. ఎన్నున్నాయంటే బీసీలకు 11 వచ్చినాయంట. జనరల్‌కి 9 పోయినాయంట. మున్సిపాలిటీల వివరాలు మొత్తం ఇచ్చిర్రు. నేను చదివి ఇనిపిస్తా. సో, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ చైర్మన్ బీసీ మహిళ కేటాయింపు. భూత్పూర్ భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఎస్టీలకు రిజర్వ్డ్ అనమాట. అక్కడ ఎస్టీ జనాభా ఎక్కువుంటది.
ఆళ్ళకిచ్చిరనమాట. వార్డుల వారీగా రిజర్వేషన్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ముగిసిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ నేడో రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశాన్ని ఇచ్చిర్రు. సో, మహబూబ్‌నగర్ వచ్చేసి కార్పొరేషన్ అనమాట అది. బీసీ మహిళకొచ్చింది. భూత్పూరు మున్సిపాలిటీ అనమాట ఇది. ఎస్టీ జనరల్ వచ్చింది. ఐజా బీసీ జనరల్ వచ్చింది. అలంపూర్ బీసీ జనరల్ వచ్చింది. దేవరకద్ర బీసీ లేడీస్‌కొచ్చింది. కొల్లాపూర్ బీసీ లేడీ వచ్చింది. సో, అచ్చంపేట బీసీ లేడీ వచ్చింది. నాగర్ కర్నూల్ బీసీ జనరల్ వచ్చింది. నాగర్ కర్నూల్‌లో బీసీలు ఎవరైనా చైర్మన్ కావచ్చనమాట. సో, మద్దూరు బీసీ జనరల్ వచ్చింది. కొత్తకోట బీసీ మహిళ వచ్చింది. ఆత్మకూరు బీసీ మహిళ వచ్చింది. వడ్డేపల్లి బీసీ జనరల్ వచ్చింది. గద్వాల జనరల్ లేడీ వచ్చిందనమాట. జడ్చర్ల జనరల్ వచ్చింది. ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక్కడ జడ్చర్ల. కలకుర్తి జనరల్ లేడీ వచ్చింది. కోస్గి జనరల్ వచ్చింది. సో, నారాయణపేట జనరల్ లేడీ, మక్తల్ జనరల్, వనపర్తి జనరల్ లేడీ, అమరచింత జనరల్, పెబ్బేరు జనరల్ అనమాట. సో, 9 జనరల్ వచ్చినాయి. బీసీలకు 11 వచ్చినాయని ఇచ్చిరనమాట. సో, ఇవి మున్సిపల్ ఇంగ కార్పొరేషన్‌ల వాళ్ళందరూ గూడా అయ్యేటోళ్ళు ఇంగ ఉరుకులాడతారు. ఈ నెల రోజులలోపు అయిపోతాయని అనిపిస్తుంది చూస్తుంటే. బోనస్ సంబరం అని ఇచ్చిరనమాట. ఇక్కడ ఈ తాత పైసలు లెక్క పెట్టుకున్నాడు. వరిసేను ఒడ్డున కూర్చొని పైసలు లెక్క పెడుతున్నాడు. సో, సన్నధాన్యం రైతులకు 33,00,00,000 జమ అయినాయట. జిల్లాలో 1,42,000 క్వింటాల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అని ఇచ్చారనమాట. సన్నోడ్లు అమ్మినోళ్ళకు మొత్తము బోనస్ అమౌంట్ పడ్డదనమాట. సో, ఎవరైతే గవర్నమెంట్‌కి అమ్ముకున్నారో వాళ్ళకు కొంత లాభం చేకూరినట్టే అని చెప్పుకోవచ్చనమాట. ఫోటో ఇచ్చిర్రు భలే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పట్టుదల, క్రమశిక్షణతోనే విజయం. సీఎం బదులుగా సమాధానమిస్తున్న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ. నిన్నేమైందంటే ఈ అబ్బాయి ఇంగ్లీష్‌లో అడిగిండనమాట క్వెషను. అడిగితే రేవంత్ రెడ్డికి కొంచెం ఇంగ్లీషు ఇబ్బందయితది కదా! దామోదర రాజనరసింహ అంటే ఆయన ఇంగ్లీష్ బాగా తెలుసనమాట. సో, మన ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన చెప్పిండయితే నేను చెప్పుతున్న సమాధానం అంటే చెప్పేసేయ్ అన్న నువ్వే చెప్పు సమాధానం అని చెప్పిండనమాట. ఈ పిల్లగాడు అడిగిండనమాట. సో, అడిగితే ఇంగ్లీష్‌లో చెప్పిండనమాట. విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. పిల్లలతోనే మాట్లాడిచ్చిరు. అది గూడా మంచి కార్యక్రమం అంట. ఈ పిల్లలు గూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు భవిష్యత్తుల. అరే! మేము చదువుకునేటప్పుడు మన జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే మేము మాట్లాడిన ముఖ్యమంత్రితోనే డైరెక్ట్ అని చెప్పుకుంటారనమాట వాళ్ళు. సో, ఆళ్ళకొక స్వీట్ మెమరీ అనమాట పిల్లలకు గూడా అది. హ్మ్. లక్ష్మీ నరసింహస్వామి ప్రభుత్వం అంటే కొల్లాపూర్‌లో సింగోటం జాతర జరుగుతాయి గదా! అక్కడ మొత్తం గూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు ఇచ్చిరనమాట. సౌకర్యాలు కల్పించకుండా దోపిడీ. జంగిల్ సఫారీపై పర్యాటకురాలే అసహనం. ఇక్కడ మన్ననూరులో జంగిల్ సఫారీ అని అడవిలో మనం కారేసుకొని తిరగొచ్చనమాట. సో, వాళ్ళకు సౌకర్యాలు లేవు. కానీ డబ్బులు గుంజుతుర్రని చెప్పిరనమాట వీళ్ళు. ఇక్కడ రంగాపూర్ జాతర గంధం జరుగుతుందనమాట. గంధం గురించి ఫోటో ఇచ్చిర్రు. ప్రారంభమైంది జాతర రంగాపూర్ జాతర. నెక్స్ట్ వచ్చేసి సో, ఈమెను కత్తి తీసుకొని పొడిచిండనమాట వాడు. పొడిస్తే వాడిని జైల్‌లో తీసుకుపోయి పోలీసోళ్ళు జైల్‌లో పెట్టిరనమాట. సో, ఈమెకు భర్త ఏమైంది ఈమె మన అచ్చంపల్లికి చెందిన అంబటి లక్ష్మణ్ బామ్మర్ది మృతి చెందగా రైతు బీమా డబ్బులు జమ అయ్యాయి. తనకు అప్పులున్నాయని అప్పుడు దిగిన రైతు బీమా డబ్బులు ఇవ్వాలని అత్తను కోరాడు. సో, బామ్మర్ది చనిపోతే డబ్బులొస్తే అత్తను అడిగినాడ రైతు బీమా పైసలు నాకియ్యి నేను అప్పులు కట్టుకుంటా అని. ఆమె ఇయ్యనంటే వాడు అటాక్ చేసిండనమాట. బీమా డబ్బులు ఇవ్వని అత్తను కోరాడు. ఈ డబ్బులు రాకుండా చాడీలు అడ్డు చెప్తుందని వరుసకు అత్త అయిన అంజమ్మపై లక్ష్మణ్ కోపగించుకున్నాడు. ఈమె చిన్న తల్లాకుంది. ఈమెనే చెప్తుంది నాకు పైసలిస్తలే అని ఆమెను కొట్టిండనమాట కత్తి తీసుకొని. ఇక్కడ రైస్ మిల్ యజమాని గవర్నమెంట్‌కి అమ్మకుండా ప్రైవేట్‌కి అమ్ముకున్నాడు. ఆయన మీద కేసు నటించిరనమాట కిలగనపురంలో. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గూడా మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం ఇప్పుడు. సో, ఇవి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. సో, ఆదిలాబాద్ జిల్లాలో అతివలకు 6 అంటే మహిళలకు 6 వచ్చినాయని రిజర్వేషన్‌లు చైర్మన్‌లు మున్సిపల్ చైర్మన్‌లు 6 వచ్చినాయని చెప్పిరనమాట ఈళ్ళు. సో, ఇక్కడ గూడా
వర్సిటీ యోగం లేనట్టే. యూనివర్సిటీ వస్తదేమో అనుకున్నారు గానీ, ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు వాళ్ళు. విధుల్లో నిర్లక్ష్యం వద్దు. ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీసోళ్ళు పకడ్బందీగా డ్యూటీ చేయాలి. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సిఐ అందరూ కూడా చేయాలని మాది ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గారు చెప్తారనమాట. పోలీసులకు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాడు. సో, నాగోబా జాతరకు మహాపూజకు వేళాయనిచ్చారనమాట. నాగోబా జాతర ప్రారంభమైతుంది. మర్రి చెట్టు వద్ద సలహాలు, సూచనలు చేస్తున్న మెస్రం మోతుబాయ్. మేము చెప్తున్నాం ఆళ్ళ కుల పెద్దలాకుంది. నేటి రాత్రి నాగోబా జాతర షురు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. నాగోబా జాతర ప్రారంభమైతుంది. దానికోసం జనం వచ్చేస్తారు ఎక్కడి నుంచో అని వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ ద్విచక్ర దొంగ వాహనాల దొంగ అరెస్ట్ అనిచ్చిర్రు. బైకులు దొంగతనం చేసి అమ్ముతున్నట్టు 13 మందిపై కేసు. 12 మంది అరెస్ట్ అంట. మొత్తం 13 మంది మీద కేసయిందంట. 12 మంది దొరికిర్రట. మిగతా ఒక్కడు మాత్రం పరారీలో ఉన్నట్టు ఇచ్చిర్రు. ఆదిలాబాద్ ఎస్పీ చెప్తున్నారన్నమాట. ద్విచక్ర వాహనాల దొంగతనం పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 4,00,000 విలువైన 12 బైకులను స్వాధీనం చేసుకున్నారంట. సో, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న నేరేడిగొండ మండలం వాంకిడికి చెందిన చౌహాన్ శ్రవణ్ కుమార్ పట్టణంలో రిమ్స్‌తో పాటు నిర్మల్ ఆసుపత్రుల వద్ద బైకుల చోరీ చేసి పలువురికి విక్రయించాడు. వీరేం చేస్తుండంటే బైకులు ఈ హాస్పిటల్ కాడికి పోతారు కదా! వాళ్ళ ఆపదలో వాళ్ళుండి బైక్ అట్లా పెట్టిపోతే వీడు దొంగ తాళం చేతులు అట్లా ఇట్లా పెట్టి దొంగతనాలు చేసి అమ్ముతున్నాడన్నమాట బైకులు. సో, విక్రయం ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాల కొనుగోలు చేసిన 13 మంది పైన కేసు నమోదు చేసిర్రంట. సో, మీకెవడైనా గాని బైక్ అమ్ముతుండంటే కాగితాలు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదనమాట. కాగితాలు లేకపోతే దాని అర్థం ఏందంటే ఆడెక్కడనో దొంగతనం చేసి తీసుకొచ్చినట్టు భావించాలి బైక్ అనమాట. అంటాడనమాట కాగితాలు లేవు ఆడ ఉన్నాయి, ఈడ ఉన్నాయని చెప్తారనమాట. అవన్నీ నమ్మొద్దు. పోలీసులు గాని ఎంక్వైరీ చేసి పట్టుకుంటే కొన్నోని మీద కూడా కేస్ అయితదనమాట అమ్మినోనితో పాటు. సో, అమ్మినోనిది ఆధార్ కార్డ్ కూడా తీసుకోవాలి. ఒకవేళ మీరు కాగితాలిచ్చి అమ్మినా గాని వాడి ఫోను నంబర్, వాని ఆధార్ కార్డ్ కూడా తీసుకోవాలనమాట. ఎందుకంటే రేపు ఎంక్వైరీ జరిగినప్పుడొస్తే సీసీ కెమెరాల ద్వారా పట్టుకొనొస్తారనమాట. వచ్చినప్పుడు మన దానికొచ్చినప్పుడు మాకు పలానోడు అమ్మిండని చెప్పాలనమాట. అట్లా తీసుకుంటే కొంత సేఫ్ అన్నమాట. సో, నిందితులు సోనాలకు చెందిన షేక్ షబాజ్, మట్టచందర్ సింగ్, చౌహాన్ ప్రవీణ్ మొత్తం ఈ పనిలేని కొడుకులు దొంగలంతా జతయి ఆహ్, బైకులు దొంగతనం చేసి అమ్మిరనమాట. బైక్ చోరీ చేసిన దొంగ. ఇట్లా ఇవన్నీ బైకులు చూడొచ్చనమాట. దొంగతనాలు చేసి అమ్ముతారనమాట. హైదరాబాద్‌లో ఇట్లా కొట్టుకొచ్చి ఈడ రూ. 1,00,000 బైక్‌ని ఆడ 40,000కి, 30,000కి ఇస్తారనమాట. సో, అట్లా కొనొద్దని చెప్తుర్రు పోలీసులు. గొర్రెల మందలపై వీధి కుక్కల దాడి. 2 మృత్యువాత, 3 పరిస్థితి విషమం. గొర్రెల మంద మీద కుక్కలు అటాక్ చేసినాయనమాట. అటాక్ చేసి 2 చనిపోయినాయట. 3 పరిస్థితి విషమంగా ఉందని ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చి వరుస చోరీల కేసు ఛేదన. బేలం అనే మండల కేంద్రంలో దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయన్నమాట. తాళం వేసిన ఇండ్లలో ఇట్లా. అటువంటి దొంగతనాలు చేసేటోన్ని పట్టుకున్నారనమాట. మొత్తం మీదనైతే పోలీసోళ్ళు ఫైండ్ ఔట్ చేసిర్రు వాడిని. వాడిని పట్టుకొని ఆడ నుంచి రూ. 58,000 స్వాధీనం చేసుకున్నారట. బైకు అవన్నీ కూడా తీసుకున్నారట. దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార, బట్టలు, సెల్ ఫోను. గడ్డపార తీసుకొని తాళం ఇరగొడుతున్నట్టుంది వీడు. తాళం వేసిన ఇంట్లో చోరీ. మండలంలోని కిష్టంపేటలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిందని పప్పిరెడ్డి సతీష్ ఈ నెల 14న తాళమేసి ఊరిలో ఇంటి పక్కల ఉన్న వ్యక్తిని సతీష్ ఇంటికి షట్టరున్న తాళం పగలగొట్టి ఉండడం గమనించి చెప్పినాడనమాట. ఈయన పండగకు పోతే దొంగలు ఇక్కడ ఇంట్లో పండగ చేసిరనమాట. ఇక్కడ విలేకరుల మీద కేసు అయిందనమాట. ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు విలేకరులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసిరనమాట. ఈళ్ళు విలేకరులం అని చెప్పేసి ఆళ్ళని బెదిరించి చేసిరనమాట. వీళ్ళిద్దరికి భార్యాభర్తలకు ఒకేసారి జాబ్ వచ్చిందనమాట. నాడు ఔట్ సోర్సింగ్, నేడు రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్. ఇద్దరికీ జాబులొచ్చినాయన్నమాట. గవర్నమెంట్ జాబులొచ్చినాయి వీళ్ళకి. నిన్న రేవంత్ రెడ్డి అందించిండు కదా పేపర్‌లు సెలెక్ట్ అయినట్టు. సో, ఇవన్నీ గూడా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కడుతుర్రు, ఎంతవరకు వచ్చిందని చెక్ చేస్తారు వీళ్ళు. ఒకే ఈతలో 2 దూడలు. యావు 2 దూడలు నిండిందనమాట. సో, బరువు తక్కువ ఉన్నట్టున్నాయి గానీ సేమ్ తల్లి లాగానే ఉండేవి.
ఇక్కడ జాతర నాగోబా పూజకు మాడయ్య వంశీయులు ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తారన్నమాట జాతరకిది. వాళ్ళంతా గూడా కులదైవం అన్నమాట. కులదైవం జాతరన్నమాట. చాలామంది పాదయాత్ర ద్వారా వస్తారు. ఎడ్ల బండ్లు ఇప్పుడు పాతకాలంలో ఎడ్ల బండ్లు కాబట్టి అవే వస్తురన్నమాట. అట్లనే వస్తురు. నెక్స్ట్ మనము నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక్కడ గూడా రిజర్వేషన్‌లు ఖరారైనయి. మూడోసారి మహిళకి మేయర్ పీఠం. నిజామాబాదు మేయరు మహిళకే వచ్చిందని ఇచ్చిరన్నమాట. సో, ఈళ్ళంతా పోటీలో ఉన్నోళ్ళో ఏందో గాని మరి ఫోటోలిచ్చిరన్నమాట. ఈళ్ళంతా పోటీలో ఉండ్రు. ఎవరైతారో చూడాలి. భూగర్భ జలాలు పడిపోతున్నాయన్నమాట. బోర్‌లో వాటర్ తగ్గిపోతుందని ఇచ్చిరన్నమాట. వేగంగా తగ్గిపోతుంది. వాటరు నిల్వలు తగ్గిపోతున్నాయని ఇచ్చిర్రు భూగర్భంలో. గ్రామ పాలన అబాధి చట్టాలు. ఇది గ్రామ పరిపాలన గురించి ఎట్లా ఉంటదనేది ఇచ్చిరన్నమాట ఇది. ఇది అబాధి చట్టాలంటే పాతకాలం అన్నమాట ఇది. సో, ఏమిచ్చిరంటే ఇది తెలంగాణ పటం, జిల్లా పటం మనం చూసే ఉంటాం. కానీ గ్రామ పటం చాలామంది చూడకపోవచ్చు. గ్రామం యొక్క నక్ష, గ్రామ పటాన్ని వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చనమాట. గ్రామ పటాన్ని గమనిస్తే ఆ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములన్నీ కమతాలుగా విడగొట్టబడి ఉంటాయి. ప్రతి కమతానికి ఒక నంబర్ వేసి ఉంటుంది. దాన్నే మనం సర్వే నంబర్ అంటాం. ఈ సర్వే నంబర్ 1 నుంచి ఎన్ని కమతాలుంటే అన్ని నంబర్‌లు వేసి ఉంటాయి. భాగాలు, పంపకాల ద్వారా ఒకవేళ అది ముక్కలుగా విడిపోతే సబ్ డివిజన్ నంబర్‌గా వేస్తారనమాట. ఆ గ్రామంలో నివాస స్థలాల కోసం కేటాయించబడిన ప్రదేశాన్ని గ్రామ కంఠం లేదా ఆబాది అంటారనమాట. సో, గ్రామ కంఠం అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా వాడిన మాట. సో, తెలంగాణలో ఆబాది అంటామనమాట. మన ముస్లింలు పరిపాలించారు కదా! నిజాం నవాబులు. సో, ఆబాది అంటారనమాట. సో, ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ కంఠం అనేవారు గ్రామం మధ్యలో ఏదైనా సర్వే నంబరు లేకుండా ఉంటే ఉన్ ఓహ్, ఆ ప్రాంతం ఉంటుందో దాన్ని ఆబాది అంటారనమాట. సో, ఆ గ్రామంలో నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించబడే ఏరియా పహాని అని తెలంగాణలో పహాని అంటారనమాట. సో, చాలా చోట్ల అడంగల్ పహాని అని పిలుస్తారు. సో, రెవెన్యూ చట్టాల మేరకు ఆబాది గ్రామకంఠం భూమిగా లేదా ప్రభుత్వ భూమిగా రెవెన్యూ శాఖలో ఉంటుంది. గ్రామకంఠం భూములు ప్రభుత్వ భూములు అవుతున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వబడి ఉంటుంది. సో, గ్రామకంఠం భూములంటే గ్రామ పంచాయతీ అధికారం ఉంటదనమాట అది. రెవెన్యూ శాఖ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జీవో జారీ చేసి పంచాయతీ పరిధిలో ఉన్న ఆబాది భూమిని రెవెన్యూ శాఖ తీసుకొని కేటాయింపులు చేయడానికి అధికారం ఉంటుందన్నమాట. అంటే ఊర్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటది. కొంతమందొచ్చి ఇది మాది, మా తాతలదని కబ్జా చేస్తే దాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అక్కడ గ్రామ పంచాయతీ, హాస్పిటలా, స్కూలా కట్టడానికి అన్ని హక్కులున్నట్టు మనకిస్తురనమాట. సో, గతంలో ఈ జమీందారు వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చినన్ని భూములు తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు గూడా వాళ్ళ వారసులు ఇది మాది, మా తాతది, మా ముత్తాతదని చెప్తారనమాట. అట్లా దౌర్జన్యం చేస్తుర్రు. అట్లాంటోళ్ళకు ఈ రెవెన్యూ శాఖ తరపున అన్ని అధికారాలున్నాయనమాట. సో, సర్పంచ్‌గా తీర్మానం చేసి ఈ స్థలం గవర్నమెంట్ కోసం తీసుకుంటున్నాం. గ్రామ కంఠం భూమి అంటే ఇంక సప్పుడు చేయకుండా ఇయ్యాల్సిందే అని ఇచ్చిరనమాట. గ్రామ కంఠంలో ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంటికి నంబర్ ఉంటుంది. ఆ ఇల్లు ఉన్నంత కాలం ఆ వ్యక్తికి భూమి చెందుతుంది. గ్రామ కంఠంలో లేదా ఆబాదిలో ఉన్న ఆస్తిని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయడానికి నిషేధ నిషేధిత జాబితాలో ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ కుదరదు. ఈరోజు గ్రామ కంఠాల పరిధిలో మాత్రమే లేవు. గ్రామ కంఠాలు దాటి కూడా గ్రామం బయటకు పెరిగిపోయినట్లు ఇల్లు పెరిగిపోయాయి. ఇక్కడ ఉన్న ఇంటి స్థలాల మీద ఉన్న యాజమాన్య హక్కులు భద్రంగా ఉండాలంటే 2 సంవత్సరాల క్రితం వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. ఎవరి ఆధీనంలో ఉంటుందో వారు అనుభవించాలి కానీ, వారికి పూర్తి హక్కులు రావన్నమాట. ఇంటి మీద హక్కు ఉంటుంది కానీ అమ్ముకోవడానికి వీలు లేదు. సో, ఇవి గ్రామఖండం వివరాలు ఇచ్చారనమాట. ఇసుక దందాకు అడ్డేదని మక్లూరు మండలంలో అర్ధరాత్రులు గుట్టుగా సాగిస్తున్న ఇసుక నైట్ పూట జారగొడుతుర్రనమాట వీళ్ళు. అందరి గురి బోధన్ బల్దియా పైనే. సో, మున్సిపల్ ఎలక్షన్‌లకు మొత్తం రెడీ అయిందనమాట. అన్ని నియోజకవర్గాలు మున్సిపాలిటీలు కాబట్టి సో, ఎక్కడ చూసినా ఎలక్షన్స్ సందడి నెలకొన్నది. పోయిన నెల సర్పంచ్ ఓట్లు జరిగినాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అనమాట. దీని తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది.
సో, ఇవి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా వార్తలు. ఖమ్మం జిల్లా చూద్దాం. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టోళ్ళు 100 ఏండ్లు అయితుంది కాబట్టి అక్కడ ఈ తోరణాలు కట్టారనమాట. ఖమ్మంలో జరుగుతుంది మీటింగు. సో, సర్పంచ్, ఉప సర్పంచ్‌కి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారనమాట. గ్రామ పంచాయతీ నిధులు డ్రా చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సో, అన్ని రకాల నిధులకు ఇద్దరు సంతకాలు చేసిన చెక్కులను ఆమోదించాలని డీటీఓ, అన్ని సబ్ ట్రెజరీలతో పాటు బ్యాంకు మేనేజర్లకు సూచనలు అందాయి. సో, ఈ మేరకు జిల్లాలోని 575 పంచాయతీలకు సర్పంచ్, ఉప సర్పంచులు తమ సంతకాలు ఇచ్చేందుకు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిరనమాట. అందరూ కూడా సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళ సంతకం పోయి ఎంపీడీఓ ఆఫీస్‌లో ఇయ్యాలనమాట. ఎంపీడీఓ ఆఫీస్‌లో ఇస్తే వాళ్ళు బ్యాంకులకు అవన్నిటికి కూడా పంపిస్తారనమాట. ఆఫీస్‌లో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇద్దరు సంతకాలు చేస్తేనే చెక్కు చెల్లుతదనమాట. కమ్యూనిస్టులంటే దేశభక్తులు. ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడనమాట. సో, ఖమ్మం జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే అనమాట గెలిచింది. కమ్యూనిస్ట్ తరపునే ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చెప్తారనమాట. ఇక్కడ ఏంది స్వాగతం, సుస్వాగతం జిల్లా. ఈరోజు పాలేరుకొస్తుండనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ మంత్రులిచ్చిర్రు. సో, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరిచ్చిర్రు. ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, ఈ ఖమ్మం జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. సో, నెక్స్టొచ్చేసి సో, ఇవి ఖమ్మం జిల్లా వార్తలు. నెక్స్టొచ్చేసి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సో, ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లు. ఇక్కడ దుర్గమ్మ గుడి దగ్గర క్యూ లైన్‌లు ఏర్పాటు చేసిరనమాట. సో, అందరూ గూడా మంజీరా నది మీద ఉంటదనమాట దుర్గమ్మ ఆలయం. సో, అందరూ మాఘమాస స్నానాలకెళ్తారని చెప్పేసి భక్తుల స్నానాల కోసం వీళ్ళు ఇక్కడ మోటార్లు పెట్టిరనమాట. ఈ మోటార్ పెట్టి షవర్ బాతులు ఏర్పాటు చేసిర్రు. కొమరేల్లి మల్లన్న గూడా పట్నం వారమట ఇది. సో, అక్కడ మోటార్లతో ఆలయానికొస్తున్న భక్తులు. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతి. ఎదురుగా ఢీకొన్న లారీ, బైకు. బైకు లారీని గుద్దిందంట. ఇద్దరు చనిపోయారన్నమాట. తండ్రి, కొడుకులు చనిపోయారన్నమాట. సో, దుబ్బాక తాలూకా అన్నమాట ఇది. సో, పేకాట స్థావరంపై దాడి. 9 మందిపై కేసంట. సో, పేకాట 9 మంది పట్టుకున్నారు. పైసలు గూడా 39,000 వరకు 30,000 వరకు దొరికినాయన్నమాట. ఈ చిన్న పిల్లలకు పెళ్లి చేయొద్దు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని ఆళ్ళ ఊర్లోకొచ్చేసి ఆళ్ళు ప్రమాణం చేపిస్తారన్నమాట గ్రామ ప్రజలతోన. సో, రిజర్వేషన్‌లు కొన్ని చోట్ల కలిసి రాలేదు. రిజర్వేషన్ వస్తే ఈసారి పోటీ చేద్దాము, చైర్మన్ అవుదాం అనుకున్నోళ్ళకు ఆశాభంగం కలిగిందని ఇచ్చిరన్నమాట ఇది. నైరాశ్యం కలిగిందని. నిన్న బడి తీసిర్రు గానీ 49 టీచర్లు ఇంగా బడికి పోలేదని ఇచ్చిర్రు. సో, బడి ఓపెన్ అయింది. టీచర్ పోయి అన్నీ చూసుకోవాలి గానీ పోలేదని ఇచ్చిరన్నమాట మెదక్ జిల్లాల. నెక్స్ట్ ఇవి మెదక్ జిల్లా వార్తలు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చూస్తున్నాం మనం. సో, ఈ కార్లు చూస్తే నల్గొండ జిల్లా అంటే ఆంధ్ర నుంచి రావాలంటే నల్గొండ జిల్లాలో ఎంటర్ కావాలన్నమాట. బార్డర్ అన్నమాట. సో, దాని గురించి ఇచ్చిరన్నమాట. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చి ప్రజలు హైదరాబాద్ పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యిర్రు. యాదగిరిగుట్టలో ఫుల్లు భక్తులుంటారన్నమాట. సందు లేకుండా ఉండ్రు. సో, మహిళే తొలి మేయర్. నల్గొండకు జనరల్ మహిళ కేటాయించారన్నమాట. మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయింది గదా! అని
నల్గొండ కార్పొరేషన్ ఏర్పడ్డది కదా! మహిళకిచ్చారనమాట. సో, 19 నుంచి సర్పంచ్‌ల శిక్షణ అంటే రేపటి నుంచి కొత్త సర్పంచ్‌లకు ట్రైనింగ్ ఇస్తారని ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఈ రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చానా మంది చేసి ఇప్పటికే ఇంకా కొంతమంది మిస్ అయినోళ్ళుంటే చేసుకోవాలని చెప్తుర్రనమాట అగ్రికల్చర్ ఆఫీసర్లు. అవి చేసుకుంటేనే భవిష్యత్తుల పీఎం కిసాన్ డబ్బులు అవన్నీ వస్తాయని చెప్తుర్రు. భూభారతి నిందితుల్లో 6 అరెస్ట్ అంటే గవర్నమెంట్‌కి పైసలు కట్టకుండా ఎగ్గొట్టిర్రు కదా! భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని. అటువంటోళ్ళు ఇంకో 6 దొరికిరనమాట దొంగలు నిన్న. ఈ పిల్లలకు ఆళ్ళ నాయన చనిపోయిండంట. పోయిన సంవత్సరం. ఆళ్ళ నాయన చనిపోతే ఆళ్ళమ్మ పిల్లల్ని సాకలేక తల్లిగారింటికి పోయిందంట. ఆళ్ళ నాయనమ్మ చూసుకుంటదనమాట. ఆమె చాలా దారుణం అనమాట. ఆమె ఎవరు గూడా సాక్కుంటరు గానీ, పిల్లలు ఇడిచిపెట్టిపోయిందంటే ఆమె మంచి మనగందే. హెల్మెట్ తప్పనిసరి అని చెప్తుర్రు. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని డీఎస్‌పీ శ్రీనివాసరావు గారు చెప్తుర్రనమాట నల్గొండ జిల్లాలో. సో, ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికలో అన్యాయం. కలెక్టర్‌కు బాధితురాలి ఫిర్యాదు. వీళ్ళు ఈ గుడిసెలో ఉంటరు. ఈ మట్టి గుడిసెలో ఉంటరు. అయినా గాని ఈళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలేదంటే, పార్టీల పరంగా రానట్టుంది. వీళ్ళు పార్టీ గాదు, పార్టీకి ఓటేయలేదని చెప్పేసి, ఆ ఊళ్ళో ఉండే పనికిరాని సన్నాసులు రిపోర్ట్ ఇచ్చినట్టుంది. అందుకే గవర్నమెంట్ శాంక్షన్ కాలేదు. అయినా ఈమె భయపడకుండా కలెక్టర్‌కి పోయి ఫిర్యాదు చేసిందనమాట. సో, ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని మిర్యాలగూడ మండలంలో అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో గట్టిగుంట తండాకు చెందిన రూపావత్ కమ్లీ ఆమె భర్త వసంత్‌తో కలిసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. 30 ఏళ్లుగా తమకు సొంత ఇల్లు లేక పూరి గుడిసెలో ఉంటున్నారట. "అన్యాయం రా రేయ్! మీకు ఓటేయలే" అని చెప్పేసి ఈమెకు నిజంగా ఈడ చూడనీకి గూడా గుడిసె ఉంది. అన్నీ ఉన్నాయి. ఆమెకి ఇల్లు శాంక్షన్ చేయాలి గానీ ఎమ్మెల్యే ఓట్లప్పుడు పక్కా కాంగ్రెస్‌కే ఏసింటారు గెలిచింది గానీ, లోకల్‌లో సర్పంచ్‌కొచ్చే వరకు ఆడు నచ్చకపోవచ్చు. ఆడు నిలబడ్డోడు నచ్చకపోవచ్చు. వాడు పనికిరాని సన్నాసి గావచ్చు. అటువంటప్పుడు వానికెయ్యరు. సో, అటువంటప్పుడు వానికేయలే అని చెప్పేసి, నాకేయలేదు మీకియ్యను ఇల్లు అని చెప్తే అయ్య జాగీర్‌లాగా ఇల్లు రాకుండా జేసిండనమాట. ఈమె మంచి పని జేసింది కలెక్టర్‌కు. కలెక్టర్ గూడా ఇటువంటి పనికిరాని సన్నాసుల మీద చర్యలు తీసుకోవాలనమాట. వాళ్ళు రాజకీయం కోసం అవసరమైనోళ్ళకి ఇల్లు ఇయ్యకుండా అడ్డుపడేటోళ్ళని అవసరమైతే కేసులు పెట్టి అరెస్ట్ జేపియాలనమాట గవర్నమెంటు. సో, గవర్నమెంట్ సొమ్మే గదా! ఎవనయ్యా జాగీర్ కాదు ఇచ్చేది. సో, మనం ఏదో కష్టపడి మన కష్టం తీసుకుపోయి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తున్నామంటే, అప్పుడు అనుకోవాలి నేను కష్టపడి మీకెందుకు కట్టాలని. ఇది నిధుల దుర్వినియోగంపై జడ్పీ సీఈఓ విచారణ ఆనిచ్చారనమాట. మండలంలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా ఉండి, ఈయన గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఉండి గ్రామాల్లో ఫండ్స్ కొట్టేసిండనమాట. అలా పైసలు అవకతవకలు చేసిండు. వాళ్ళ మీద జడ్పీ సీఈఓ విచారణ చేస్తున్నాడనమాట. ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగమైనయి. పైసలు అంటే పనులు చేయకున్నా వీళ్ళు బిల్లులు లేపిర్రు. లేకుంటే దొంగ పనులు చేసిర్రు. అంటే ఏదో ఒక 10 ట్రిప్పుల మొరం కొట్టి దాన్ని 100 ట్రిప్పుల మొరం రాసినట్టు లేకుంటే 500 ట్రిప్పులు కొట్టినట్టు కూడా బిల్లులు పెడతారనమాట. సో, అటువంటివి పెట్టిందని ఎవరికైనా అనిపిస్తే ఇక్కడ జిల్లా ఆఫీసర్‌లకు ఫిర్యాదు చేస్తే వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేస్తారనమాట. నిజమా? కాదా? అని ఎంక్వైరీ చేస్తారు. సో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందనమాట. సో, గ్రామ పంచాయతీ నిధులంటే అందరి నిధులు అవి ఎవరి సొంతం కావట్లేదు కాబట్టి చెప్పినట్టు ప్రజల అవసరాలకు వాడాలి తప్ప స్వలాభం కోసం అవసరం లేకుండా వాడి ఖర్చు చేయదనమాట. టికెట్ కోసం పైరవీలు. ఈ కార్పొరేటర్ల కోసం టికెట్ల కోసం పైరవీలు చేస్తుర్రని ఇచ్చిర్రు. ఇక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి వస్తున్నాడనమాట వరంగల్ జిల్లాకు. సీతక్క ఫోటో ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి ఫోటో ఇచ్చిర్రు. సో, జాతరలో అందరికీ సవలతులు కల్పించాలని చెప్తుర్రనమాట.
మల్లన్న ఆలయంలో మహాసంప్రోక్షణ. చేపల వేటకెళ్ళి ఈయన వలలో చిక్కుకొని చనిపోయిండనమాట. దుగ్గొండి చేపల వేటకెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిండు. దుగ్గొండి మండలంలో వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుందనమాట. వలలేసినట్టుంది. వలలు తీయనీకి పోయి అందులో చిక్కుకున్నట్టుంది. సో, ఇక్కడ బస్ స్టాండ్‌లో చైన్ స్నాచింగ్. మహిళా మెడలోంచి బంగారు గొలుసు అపహరణ. బస్సు ఎక్కుతున్న మహిళా మెడలోంచి బంగారు గొలుసు కొట్టేసారనమాట. సో, మహబూబాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆహ్, ఇక్కడ ఇది ఆర్టీసీ బస్ స్టాండ్‌లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈమె గవర్నమెంట్ జాబ్ చేస్తుందనమాట. పెద్దపల్లి పద్మలత. సో, జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోదామని బస్సు ఎక్కుతుండగా శరీరంపై ఉన్న చున్నీని ఎవరో కదిలించినట్టు అనిపించింది. అనంతరం ఆమె బస్సు ఎక్కి కూర్చుంటుండగా మెడలో 3 తులాల బంగారు గొలుసు కనిపించాయన్నమాట. ఎక్కుతుంటేనే కొట్టేసిర్రు వాడు. ఈమెకు కనిపించింది గానీ ముందుగా సీట్ దొరకదని చెప్పి బస్ కోసం పోయింది. అందులో ఎక్కినాక చూసుకున్నాక వీడు తీసుకొని పారిపోయింటాడు. ఆ బస్ స్టాండ్‌లో సీసీ కెమెరాలు కూడా పనిచేయనట. పనిచేస్తేనేమో దొరుకుతాడు గానీ. సో, దొంగలు బంగారు రేట్లు పెరిగినందుకు దొంగలు రెచ్చిపోతుర్రు. సో, సొమ్ములు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మహిళలు ముఖ్యంగా. మొక్కజొన్న సాగుపైనే ఆశలు. మొత్తం ఎక్కడ చూసినా మొక్కజొన్నలు పెట్టారనమాట. మొక్కజొన్న సైలేసిర్రు. యూరియా వాడకం పెంచొద్దని వ్యవసాయ అధికారులు చెప్తుర్రు. యూరియా పెంచితే ఇంక దొరుకుతలేదని మళ్ళా ధర్నాలు చేస్తారు. అవన్నీ చేస్తారని చెప్పి అధికారులు కూడా భయపడుతుర్రనమాట. సో, ఇవి వరంగల్ జిల్లా వార్తలు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. సో, రంగారెడ్డి జిల్లా వార్తలంటే హైదరాబాద్ ఇట్లా అన్నీ అందులోనే వస్తాయి. స్వర్ణ జయంతి పైగా ప్యాలెస్. గవర్నమెంట్ ఆఫీస్ చేంజ్ చేస్తారనమాట. స్వర్ణ జయంతి టు పైగా ప్యాలెస్. మార్చి నాటికి హెచ్ఎండిఏ కార్యాలయం బదిలీ. కాంగ్రెస్ ఇక పల్లెబాట. అంటే ఉపాధి హామీ పథకం పేరు మార్చిర్రు కదా! దానికోసం ధర్నాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టుంది. సో, అన్ని జిల్లాల్లో, తాలూకాలలో చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మైనర్‌లను పనిలో పెట్టుకునే వ్యక్తులపైన కేసంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నోళ్ళని పనిలో పెట్టుకుంటే కేసయితుందనమాట. అటువంటోళ్ళ మీద ఈడ కుందుర్గులో, షాద్‌నగర్‌లో కేసయిందనమాట ఈళ్ళ మీద. తాళమేసిన ఇంట్లో చోరీ 2,20,000 అపహరణ. ఇక్కడ కేశంపేట మండలం జరిగినట్టుందిది. మండల కేంద్రంలో చోటు చేసుకుందనమాట. సో, తాళం వేసి పండగపోతే దొంగలు తాళం పగలగొట్టి ఇంట్ల రూ. 2,20,000 తీసుకుపోయారనమాట. డబ్బులే తీసుకుపోయారు. సో, మత్స్యకారులకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. షాద్‌నగర్ ఎమ్మెల్యే చెప్పిండు మత్స్యకారులకు అండగా ఉంటామని. ఇవన్నీ గూడా రంగారెడ్డి జిల్లా వార్తలనమాట. ఈ తెల్ల కుసుమ నూనెలు డిమాండ్ పెరిగి సాగు తగ్గి. తెల్ల కుసుమ నూనె వినియోగంపై పెరిగిన ఆసక్తి. అవసరాలకు తగ్గట్టు పండించలేకపోతున్న రైతులు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి. తెల్ల కుసుమల నూనె బాగుంటదంట. మంది వాడుతుర్రు గానీ రైతులు పండిస్తలేరని ఇచ్చిర్రు. సో, గవర్నమెంట్ తరపున సబ్సిడీ ఇయ్యాలని కోరుకుంటున్నారనమాట. ఈ పిల్లలు వాళ్ళ దోస్తు చనిపోతే 60,000 జమేసుకొని ఇచ్చిర్రనమాట. ఎప్పుడంటే 93, 94 ఆ టైంలో అంటే దాదాపు 30, 35 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్నారనమాట ఆమన్గల్లా. చదువుకొని ఆళ్ళ దోస్తు చనిపోతే అందరూ కలిసి 60,000 కలేసిచ్చిర్రనమాట. సో, ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. సో, సో, అన్ని జిల్లాలైతే కవర్ చేసినాం ఇప్పటివరకు.